వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. దసరా స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం. నమస్తే రమగారు, దసరా శుభాకాంక్షలు. నమస్తే జయ, దసరా శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. రమగారు, దసరా అంటే ఎక్కువ రోజులు, దాదాపు ఈ సంవత్సరం అయితే 11 రోజులు జరుపుకునే పండుగ కదండి. ఎప్పుడు కూడా మనము 10 రోజులు చేసుకుంటాం. 9 నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కింద. ఈ సంవత్సరం మాత్రం 11 రోజులు వచ్చినాయి. మనం సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం 11 రోజులు ఏ రోజు విశిష్టత ఆ రోజు, ఏ రోజు అలంకరణ, నైవేద్యాలు, తర్వాత మనం పాటించాల్సిన నియమాలు ప్రతిదీ కూడా మీలాంటి గెస్టులందరితో ఏ రోజుకి ఆ రోజు విడివిడిగా చేయించుతున్నాను రమ్మగారు. అందులో భాగంగా మొదటిగా ఈరోజు దసరాకి సంబంధించి పూర్తిగా ఈ 10 రోజులు పాటించాల్సిన నియమాలు, దసరా యొక్క విశిష్టత ఒక్కసారి మాట్లాడుకుందాం. మనకు పండుగలే ఎక్కువ. పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి అయినా ఎక్కువ రోజులు జరుపుకునే పండుగ దసరా. తొలి రోజు నుంచి 10వ రోజు దాకా మనం విశేషంగా చేసుకుంటాం. దేవాలయాల్లో విశేషంగా జరుపుతారు. ప్రాంతాల వారీగా ఇంచుమించు భారతదేశం అంతా కూడా ఈ దసరా శరన్నవరాత్రులు విశేషంగా జరుపుకుంటారు. మన ప్రాంతం అంతా మనం అమ్మవారిని పూజించుకుంటాము. బొమ్మల కొలువులు అవి మనం పెట్టం, కానీ తమిళనాడు అంతా ఆ పక్కనంతా బొమ్మల కొలువులు పెట్టడం దసరాకి పెడతారండి. దసరాల్లో ఈ అమ్మవార్ల అలంకరణ విశేషంగా నవదుర్గలు అట్లా. మళ్ళీ ఈ పూజా విధానం కూడా ప్రాంతాల వారీగా చిన్న చిన్న తేడాలతోటి అంతా శక్తి పూజా విధానమే. సాత్వికమైన శక్తి పూజను మన ప్రాంతంలో అమ్మవారికి ఒక్కొక్క అవతారం వేస్తాం. కనకదుర్గ ఆలయంలో మన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి రోజుకొక అలంకారం చొప్పున చేస్తారు. దసరా అవతారాలు అని. అక్కడి నుంచి మన శ్రీశైలంలో అమ్మవారి నవదుర్గా స్వరూపంలో చూస్తారు. అక్కడి నుంచి శృంగేరి పీఠాలు ఆ ప్రాంతం అంతా ఏం చేస్తారు, మాతలు వాళ్ళది వేరు, సప్తమాతృకలు. ఓకే, వాళ్ళది ఒక ప్రత్యేకమైన విధానం. కానీ అన్ని చోట్ల అమ్మవారిని పూజించటమే ఇక్కడ కనపడుతుంది. మన బెంగాల్ వైఆర్ ఆ వైపు అంతా కూడా దుర్గా పూజ. మనము ఈ రోజుకొక అలంకారం అని చేసుకుంటాం. అవును, బెంగాల్ వైపు మొత్తం అన్ని రోజులు దుర్గే, అంతా దుర్గా. వాళ్ళు కూడా ఇప్పుడు మనలాగానే 9 రోజులు 10 రోజులు చేస్తారు. మనలాగానే పూజా విధానాల్లో చిన్న 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 తేడా, ప్రాంతాల వారి తేడాలు ఉంటాయి కదా. ఆ తేడాల ప్రకారం అయినా కూడా అమ్మవారి యొక్క స్వరూపాలనే వివిధ రూపాలలో వివిధ రకాలుగా ప్రాంతాల వారికి ఒక్కొక్క చోట ఉన్న దేవాలయాలు, తర్వాత ఆ ప్రాంతీయమైన ఆచారాలు, అక్కడ పూజా విధానం అట్లా అవలంబిస్తారు. కొన్ని చోట్లేమో చండీ పారాయణ చేస్తారు. నవచండీ సప్తశతి పారాయణము, చండీ పారాయణము. మనమేమో లలితా సహస్రనామం విశేషంగా చదువుకుంటాము. ఇళ్లలో చేసుకుంటున్నా దసరా 10 రోజులు లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటాం. ఎంత సులువులో సులువు, తేలికపాటి చిన్నపాటి పూజా విధానమైనా అమ్మవారిది ఏదో ఒక పటం తుడిచి కాస్త బొట్టు పెట్టి రోజు కాస్త ధూపం దీపం నైవేద్యం పెట్టుకుని ఈ 10 రోజులు తేలికపాటి చేసుకుని చివరి 3 రోజులు విశేషంగా చేస్తాం. అవును, 9 రాత్రులు పూజించే విధానం ఒక ప్రత్యేకమైనది. ఈ సంవత్సరము ఒక తిథి ఎక్కువ వచ్చింది. అవును, 10-12 సంవత్సరాలకు ఒక్కసారి ఒక్క తిథి పెరుగుతుంది. ఓహో, మనకి అధిక మాసాలు వస్తాయి కదా జయ, అధిక శ్రావణం, అధిక ఆషాఢం మనకు కనిపిస్తూనే ఉంటాయి కదా. అవును, ఈ మెల్లిగా ఈ తిథులు తిరుగుడులో ఒక 10 ఏళ్లకు ఒకసారి ఇట్లా ఒక తిథి ఎక్కువ వస్తుంది. విజయవాడలో ఏం చేస్తారట, ఈ సంవత్సరము అమ్మవారికి ఒక తిథి ఎక్కువ వచ్చింది కాబట్టి కాత్యాయని స్వరూపం వేస్తారు. కాత్యాయని స్వరూపం మామూలుగా 10 రోజుల అవతారాల్లో నిరుడు ముందరేడు జ్ఞాపకం చేసుకుంటే లేదు, కాత్యాయని లేదు. ఈ సంవత్సరము తిథి ఇంకొకటి ఎక్కువ ఉంది కాబట్టి ఒక అవతారంగా కాత్యాయని స్వరూపాన్ని కూడా చేస్తారు. ఏ రోజు వేస్తారట రమ్మగారు? 4వ రోజు కాత్యాయని స్వరూపాన్ని వెలయిస్తారు. మామూలుగా 5వ రోజు, 5 అనగానే ఇంచుమించు పంచమి వచ్చేయాలి, లలితా పంచమిగా చెప్పుకుంటాం. అవునవును, కానీ ఈసారి 6వ రోజుగా వచ్చింది లలితా పంచమి. అందుకని 4వ రోజే కాత్యాయని స్వరూపం వేసి, 5వ రోజున మహాలక్ష్మి వేసి, 6వ రోజు కానీ పంచమి నాడు లలితా త్రిపుర సుందరి. మామూలుగా చూడు, మొదటి రోజునేమో బాలా త్రిపుర సుందరి వేస్తారు కదా. అవును, ఈ పంచమి నాడు లలితా త్రిపుర సుందరిని వేస్తారు. మొదటి రోజున వేసేది బాలా స్వరూపం, 9 ఏళ్ల బాలిక. 5వ రోజు వేసేది మహాలలిత, ఆవిడ పెద్ద లలితా స్వరూపం కనిపిస్తుంది మనకి. ఏమంటారు, పాశాంకుశాలు, తర్వాత ఏమో చెరుకు విల్లు పుష్పబాణాలు ధరించి ఉంటుంది కదా.
ఆ అవతారాన్ని మనం 6 రోజులు లలితా పంచమి నాడు వేస్తారు. ఇప్పుడు ఇదేంటంటే మనం ఏదో ఒక దేవాలయ విధానాన్ని అవలంబిస్తాం, వారి వెనకాల వెళ్తాం. అవును. మన ఇంట్లోనే ఒక విధానం ఉందనుకో, ఆ విధానం ప్రకారం వెళ్తాం. లేదా ఏ గురువుగారు ఎవరన్నా మన చుట్టుపక్కల ఉన్న దేవస్థానాల్లో అమ్మవారిని స్వరూపం బోర్డో పెడతారు, ఇవాళ ఇది వేస్తాము ఇది వేస్తామని. కొన్ని న్యూస్ పేపర్స్లో ఇవాళ అవతారం ఫోటో వేసి రేపటి అవతారానికి ఏమిటి ఆవిడకి ఏం నివేదన పెట్టాలో కూడా కొన్ని న్యూస్ పేపర్లు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. మనకి బుక్స్ ఉన్నాయి కదా రమ్మగారు, ఆదివారం వచ్చేవి, వాటిలో కూడా సాక్షి, ఆంధ్రజ్యోతి, ఇట్లా అన్ని బుక్స్ లో కూడా మొత్తం అన్ని అవతారాలు, నైవేద్యాలు, రంగు, కలరు అన్ని పూర్తి కథను ఇచ్చేస్తారు. అదొక విధానం. మన ఇళ్లలోనే ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే అలవాటు ఉంటే మన అలవాటుని ప్రకారం మన అలవాటైన విధానం, స్వరూపాన్ని వెలయించుకోవటం, అవతారాన్ని గురించిన పూజా విధానం మన ప్రకారం మనం చేస్తాం. లేదా ఏదో ఒక దేవాలయాన్ని అనుసరించి వెళ్తాం. ఇదేంటంటే పశుత్వం మీద దైవత్వం సాధించిన విజయం, రాక్షసత్వం మీద దైవం సాధించిన విజయం. ఎప్పుడు కూడా వెలుతురు వెనకాల చీకటి ఉంటుంది. ఖచ్చితంగా ఏదైనా ఒక వ్యక్తి నిలబడితే అతడి నీడ లేకుండా ప్రపంచం నడవదు. ఈ నీడలే రాక్షసత్వము, పశుత్వము. అలాంటి రాక్షసత్వాన్ని, పశుత్వాన్ని అమ్మ ఎట్లా జయించింది? ఈ 10 రోజుల వరసలో మనం రోజుకొక్క స్వరూపం చొప్పున చూస్తాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే దసరా కథలన్నీ ఒకేసారి లైన్గా రోజుకొక రాక్షసుడిని సంహరించిందని చెప్పడానికి వీల్లేదు. రకరకాల వాట్లల్లో అంటే ఒకసారి ఒక యుగంలో జరిగింది, తర్వాత యుగంలో జరిగింది, ఆ తర్వాత యుగంలో జరిగింది, అన్నిటినీ క్రోడీకరించి 10 రోజుల్లో రోజుకొక స్వరూపం చొప్పున మనం చెప్పుకుంటాం. చివరి 3 రోజులు కొంతమంది ఏం చేస్తారు, ఈ మొదట అన్ని రోజులు చేయకుండా చివరి 3 రోజులు చేసుకుంటాం. త్రిరాత్ర వ్రతం అంటారు, 3 రాత్రుల వ్రతం. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు చేసుకుంటాం. మన ఇష్టం. మూలా నక్షత్రం నుంచి మొదలుపెట్టి 5 రోజులు చేసుకునేది కూడా ఉంటుంది. సరస్వతి దేవిని మూలా నక్షత్రం రోజున పూజిస్తాం. అవును. ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుని ఒకవేళ సప్తమి నాడు వస్తే అది కూడా కలుస్తుంది అనమాట. సప్తమి, అష్టమి, నవమి, దశమి తర్వాత ఇంకా అక్కడికి పూర్తి చేసేసుకుంటాం. అమ్మవారిని కలశ స్థాపన చేయటం విశేషంగా ఎలా చేసుకోవచ్చు? ఒక కలశాన్ని స్థాపించి మొదటి రోజుని, ఆ రోజు నుంచి నిత్యం పూజా విధానం, 2 పూట్ల పూజ, తర్వాత కొంచెం శుభ్రంగా మడితోటి అవి ఇవి ముట్టుకుని అటు ఇటు వెళ్ళిపోకుండా అమ్మవారికే శ్రద్ధగా ఏదైనా ఆహారం పదార్థాన్ని ప్రసాదం తయారు చేసుకుని నివేదన చేసుకోవటం, షోడశోపచారాలు చేయటం అమ్మకి. ఈ ఉపచారాలు చేసి చక్కగా మనం వండిన నివేదనలు అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవటం, ఏ ప్రసాదాన్ని మనం వండుతామో అది నివేదన చేసుకోవటం, తర్వాత ప్రసాద వినిమయం చేయటం. ప్రసాదాలు మిగిలిపోవటము, ఇవాళది రేపు తినటము, ఇవాళది రేపు ఇవ్వటము లాంటి పొరపాట్లు చేయకూడదు. చిన్న చిన్న జాగ్రత్తలు వహిస్తే మామూలుగా మనకు ఒక భయం ఉంటుంది, అమ్మవారి జోలికి వెళ్తే నెత్తండి చేస్తుంది. అవునండి, ఊరుకోదని ఈ భయం ఎప్పుడూ ఉంటుంది. ఎవరమ్మైనా అలాగే ఉంటుంది కదా, అమ్మ ఒప్పుకోదన్న భయం మనకి ఎప్పుడూ ఉంటుంది. జాగ్రత్తగా చేయి, సరిగ్గా చేయాలి, క్రమశిక్షణతోటి చేయాలి. ఏటా ఒక విధానాన్ని అవలంబించటమే మంచిది. లేదా ఏటా ఒక గురువు గారినే ఫాలో అండి. గురుగారు ఈ సంవత్సరం ఏం చెప్తే అదే కథ. ఒక పీఠం, ఒక మఠాన్ని, ఒక దేవాలయాన్ని, ఒక పుస్తకాన్ని, ఒక పెద్దవారిని, ఎవరైతే అది ఆ విధానాన్నే పాటించాలి. ఇవాళ ఇక్కడిది రేపు ఇంకెక్కడదో అట్లా పెట్టుకోవద్దు. అదేదో వెరైటీగా లాంటి భావాలలోకి వెళ్ళబోకండి. పూజా విధానం ఏంటంటే మనం ఇప్పుడు చేసేదంతా ఏం చేయాలి? సాత్వికారాధన, విగ్రహారాధన. ఒక స్వరూపాన్ని చూస్తూ ఆమె మీద దృష్టి నిలిపి ఆమెకి ఈ ఫలానా రకమైన ఉపచారాలు సమర్పించి ఇంత నివేదనని ఇచ్చి ఆమె మనని కాపాడుతుందని నమ్మి పూజ చేస్తాం. అవునండి. ఇప్పుడు ఏటా క్రమంగా ఏమవుతుంది? ఆ స్వరూపం అక్కడ లేకపోయినా విధానం అదే ఉంటుంది. ఖచ్చితంగా మనం అదే ఇప్పుడు విగ్రహారాధన ఎందుకు మొదలు పెట్టించారు? అసలు మన చేత మనకి ఇంత స్వరూపం లేకపోయినా పర్వాలేదు, దృష్టి నిలవాలి మనకి. ముందేమో రకరకాల కోరికలతోటి ఏవో చెప్పుకుంటాం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, కుమారయోహ సర్వతోముఖాభివృద్ధ్యర్థం, అంతే కదా. కుమారులకు పెళ్లిళ్ళు కావాలి, వివాహ సిద్ధ్యర్థం, సత్సంతాన శుభఫలాభాప్త్యర్థం, ఎన్ని చెప్పుకుంటాం. అవును, ఇవన్నీ కోరుకుంటారు, మానవ సహజమైనవి. ఒక విధానంతో వెళ్తూ ఇవి కోరుకునే స్థితి నుంచి క్రమంగా ఇవేవి నాకు అక్కర్లేదనే స్థితికి మనని ప్రయాణం చేయిస్తుంది ఆ స్వరూపం. అందుకని ఎప్పుడు ఒకే రకపు విధానంలో వెళ్తుంటే క్రమంగా స్వరూపం లేకపోయినా మన దృష్టి నిలబడుతుంది, మన ఆలోచనలకి సక్రమమైన మార్గం వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఇలాంటి విధానాన్ని అవలంబించాలి. దానితో పాటుగా రమ్మగారు భవిష్యత్ తరాలకి మనం అందించేది అదే కదా. మనం మన పూర్వీకుల నుంచి, మన పెద్దల నుంచి మనం నేర్చుకున్నాం.
ఒకటే విధానాన్ని మనం పాటిస్తూ ముందుకు వెళ్తే తర్వాత జనరేషన్ కి ఈ పద్ధతి అనేది అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది కదండి. అవును, కాలం రకరకాలుగా మారిపోతుంది. అన్నీ మారచ్చు, కానీ కొన్ని మారకూడదు. అందులో పూజా విధానాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన బేసిక్ విధానము మారకుండా ఉండాలి. మీరు బొమ్మలు పెట్టుకోవచ్చు, చక్కగా రోజు కుమారి పూజ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒక్కొక్క బాలిక చొప్పున 9 రోజులు 9 మంది బాలికల్ని పూజించుకోవచ్చు, లేదా ఒకే రోజు కుమారి పూజ పెట్టుకోవచ్చు. రమ్మగారు పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలంటారు? ఇప్పుడు ఎంత పెద్దదైనా చేసుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులు ఉన్న విధానం కదా రమ్మగారు. ప్రతిరోజు తల స్నానం చేసి దీపం పెట్టడం, ఉదయం సాయంత్రం పెట్టడం, ఇట్లా పాటించాలా? ప్రత్యేకమైన నియమాలు ఏమన్నా ఉన్నాయా అంటున్నా. నియమాలు 9 రోజులకి ఒకటే నియమం చేయాలి. మీరు 9 రోజులు, తొలి రోజు నుంచి 10వ రోజు దాకా పూజించి 11వ రోజున అపరాజిత పూజతోటి పరిసమాప్తం చేద్దాం, దీక్షలాగా తీసుకుందాము అంటే దీక్షా విధానం ప్రధానమైంది ఇందులో. చేయగలిగితే దీక్ష, మీరు ఏ నియమం పెట్టుకుంటే ఆ నియమం ఉల్లంఘించకుండా ఉండండి. ఏది పెట్టుకుంటే అది. మన ఇంట్లో ఉంది, కలసం పెట్టుకుంటాము, రోజు మడిగట్టుకుంటాము, 2 పూట్ల అమ్మవారికి షోడశోపచారాలు చేస్తాము. అమ్మవారు ఆవిడ ఏంటంటే శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి. రాజుగారికి రాణిగారికి ఎన్ని జరుపుతామో అన్ని ఉపచారాలు సమర్పిస్తూ, చతుషష్ఠి ఉపచారాలు సమర్పిస్తూ పూజ చేసుకునే విధానం చేయొచ్చు. మేము అవకాశాన్ని బట్టి అఖండం పెట్టుకుంటారు కొన్ని ప్రాంతాల్లో. అఖండం పెడితే ఇది 10 రోజులు అఖండాన్ని సంరక్షించాలి. కలశం పెట్టుకుంటాం, కలశాన్ని సంరక్షించుకోవాలి, 2 పూట్ల పూజ చేసుకోవాలి. ఈ భోజనం అంటే అమ్మవారికి నివేదన చేసిన పదార్థాన్ని వినిమయం చేయాలి. ఎక్కువ మంది మన ఇంట్లో భోజనం చేసే పద్ధతి ఉండాలి, లేదా మన ఇంట్లో నుంచి అన్నం బయటికి వెళ్ళాలి. మీరు కుంకుమార్చన లాంటివి విశేషంగా చేస్తే ఆ విశేషానికి తగినట్టుగా అన్న సమారాధన చేసుకోవాలి. ఇప్పుడు ఎంత గ్రాండ్గా పెద్దదిగా జాగ్రత్తగాను చేయొచ్చు, జాగ్రత్తగా సింపుల్ గాను చేసుకోవచ్చు, మన వెసులుబాటుని బట్టి. ఇప్పుడు అంత పెద్దగా చేయలేమనుకో, రోజువారీ లలిత సహస్రనామమో లేదా ఖడ్గమాలో మీకు ఏది చేత వస్తే అది అమ్మవారి యొక్క నామావళి ఏదో ఒకటి అష్టోత్తరమైనా చెప్పుకోండి. దీపారాధన చేసుకోవటం, అమ్మవారికి పువ్వులు గంధము సమర్పించడం, ధూపం దీపం ఏదైనా నైవేద్యం. అమ్మవారికి అన్నాహారం చాలా ఇష్టం, ఆమె అన్న ప్రీతి కలిగింది. అందుకని ఏం చేయటము, పాయసము, పులిహోర, పెసరపప్పు వేసిన అన్నము, పూలగము, గుడాన్నము, పులిహోర ఏదో ఒకటి కొద్దిగా అంత నివేదన చేయండి. ఈ నివేదనని ఖర్చు పెట్టండి. మనం ఇంట్లోనే ఎక్కువ 5-6 ఉంటే సరిపోతుంది. ఎవరికైనా ప్రసాదంగా పెట్టుకోండి. ఇప్పుడు ఇది కూడా మన వల్ల కాదు, అది చేయలేమను, రోజు ఒక పండో ఫలము నివేదన. మీరు పెద్దదిగా చేసినా చిన్నదిగా చేసినా ఒక బేసిక్ వేముంటాయి. పెసరపప్పు వేసిన పులగమన్నం అంత కప్పు, తర్వాత అంత పానకం, కొద్దిగా వడపప్పు నివేదన చేస్తే ఏంటంటే అమ్మవారిది ఉగ్రకళ కలిగి ఉంటుంది కాబట్టి ఎంతో కొంత మనం చదివితే ఆమె వేడి పెరుగుతుందని చల్లబరచడం కోసం ఇవి పెడతారు. వీటిని నివేదన చేసుకోవటం, చక్క ప్రసాదం తీర్థం పుచ్చుకోవటం, పొద్దున్నే చేసుకుని చకచకా చేసేసుకోండి. కొంచెం పొద్దున్నే లేవటం. సాధారణ నియమాలు ఏంటంటే ఏకభుక్తము, భూసైనము, బ్రహ్మచర్యము. ఏకభుక్తం అంటే పొద్దుటిపూట ఏదో మీరు ప్రసాదం కనుక పుచ్చుకుంటే పనికొస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మనం పొద్దున్న నివేదన పెట్టింది పుచ్చుకోవచ్చు. ప్రసాదం తీసుకుంటే అది ఏకభుక్తం కిందకే వస్తుంది. రాత్రిపూట చుక్కలు చూసాక పూజ చేసేసుకుని రాత్రికి పూర్తిగా వంట చేసుకుని అమ్మవారికి నివేదన చేసుకుని భోజనం చేసేసేయచ్చు. మీరు ఏది పెట్టుకుంటే అది, ఎంత నియమం పెట్టుకుంటే ఆ నియమం ప్రకారం వెళ్ళండి. తాంబూలం ఇవ్వటం లాంటి నియమం ఏమన్నా ఉంటుందండి? తప్పకుండా. ఈ దసరాలో ఏంటంటే దేవీ ప్రసన్నత ఎక్కువగా ఉంటుంది. మామూలుగా మనకి శరత్కాలం, ఈ శరత్కాలపు చంద్రుడు అతిపెద్దవాడు. అవును కదా, శరత్కాలపు వెన్నెల చాలా చల్లగా ఉంటుంది, చంద్రుడు తెల్లగా ఉంటాడు. ఎందుకని, ఈ సీజన్లో శరత్కాలంలో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. అప్పుడు అమ్మవారి యొక్క కరుణ మన మీద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు మన ఇంటికి ఏ చిన్న పాపాయి వచ్చినా, ఒక ముత్తైదు వచ్చినా, ఒక కన్నెపిల్ల వచ్చినా, ఎవరైనా సరే దేవీ స్వరూపంగా భావించి ఓ బొట్టు కుంకుమ ఉంచి, కుదిరితే పసుపు పారాణి పెట్టగలిగారా మంచిది, లేదా బొట్టు అయినా పెట్టి ఒక పండో ఓ ఫలమో పువ్వులో ఓ కొబ్బరికాయలో అరటిపళ్ళు ఏవో, సీజన్ అంతా చాలా రకాలు వస్తాయి. ఈ ఋతువులో పళ్ళు ఎక్కువ వస్తాయి. ఈ కాలంలో దొరికేటువంటి ఏ పండునైనా మీరు తాంబూలము వక్కలతో కలిపిస్తే మహత్తరం మంచిది. తాంబూలాలు అవి పెట్టుకోలేదు, పళ్ళు అయితే ఉన్నాయి, తప్పకుండా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టండి, ఓ పండో ఫలమో చేతిలో పెట్టండి. ఇది నియమంగా. అంటే ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాలు ఎట్లా చేస్తాం, శ్రావణ మాసంలో విశేషంగా లక్ష్మీదేవి వచ్చినట్టుగా ఇప్పుడు అమ్మవారు నడిచొచ్చిందని భావించండి. ఎవరు వచ్చినా సరే
బొట్టు కాటికా పెట్టకుండా పంపించద్దు. వాళ్ళకి బొట్టు ఇవ్వాలి, ఏదో ఒక పండో ఫలమో కాస్త ప్రసాదమో ఏదో ఒకటి చేతిలో పెట్టండి. ఇవన్నీ ఏం లేదు, ప్లస్లు పాజిటివ్ అంతే ఎనర్జీ అంతే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం. ఉంచుకోవడానికి. అంతే దీంట్లో ఈ మళ్ళీ ఈ పండగ 10 రోజులు మీరు పూజ చేసినా చేయకపోయినా, పెద్దదిగా చేయకపోయినా కూడా ఈ 10 రోజులు పోట్లాడద్దు, మీరు పోట్లాడుకోకండి, దుర్భాషలు ఆడకండి, అత్తగారులు కోడళ్ళు కొట్టుకోవద్దు, తల్లులు పిల్లలు కొట్టుకోవద్దు, భార్యాభర్తలు కొట్టుకోవద్దు, తల్లులు పిల్లల్ని కేకలేయద్దు. ఎన్ని జాగ్రత్తలు వహించాలి. అవును పక్కింటి వాళ్ళతో వెనకింటి వాళ్ళతో కూడా పోరాడకండి. సాధ్యమైనంత ప్రశాంతంగా ఈ 10 రోజులు అమ్మవారు సుప్రసన్నంగా ఉండి వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ వరాలు అందిపుచ్చుకోవటానికి రెడీగా ఉండాలి. ఉండండి. చక్కగా మనం ప్రశాంతంగా ఉంటే ప్రశాంతత పెరుగుతుంది, వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా ఈ 10 రోజుల పండుగని సమాప్తం చేసుకోండి. మరొకసారి మరి ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు.